బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేర కులస్తులపై చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మేర కులస్తులను సూదితో పోలుస్తూ కించపరిచే విధంగా మంత్రి వేముల మాట్లాడారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై మేర సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేర కులస్తులపై చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేర కులస్తులను సూదితో పోలుస్తూ కించపరిచే విధంగా మంత్రి వేముల మాట్లాడారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై మేర సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బట్టలు కుట్టేట ఆయన మేర ఆయన ఇక వెంకటరెడ్డి అసలు పెద్ద మనిషి పోయి ఆయనకు ఒక షర్టు పట్టేపిచ్చిండు. షర్టు కుట్టుడు అయిపోయింది మిషన్ మీద. ఇక గుండీలు కుట్టాలి. గుండీలు కుట్టాలంటే సూత్తోటి కుట్టాలి. సూత్తోటి గుండీలు కుడతా ఉన్నాడు. కుట్టంగా ఆయనతో సూది కింద పడిపోయింది. సూది కింద పడగానే ఎత్తుకుతున్నాడు. ఇక దానికోసం 10 నిమిషాలు ఎతికే, 15 నిమిషాలు ఎతికే, అర్ధగంట ఎతికే సూది దొరకలేదు. అప్పుడు దేవుణ్ణి మొక్కుకున్నాడు ఆయన. దేవుడా నాకు ఆ సూది దొరికిపియ్యు, సూది దొరికితే నీ కిలో చక్కెర నైవేద్యం పెడతా అని మొక్కుతున్నాడట. ఆయనతో ఇంట్లో ఆయన భార్య అన్నం వండుతున్నది. ఈ మాటినంగా ఆయనతో చేతులున్న చెంచా దడుక్కని భూమి కొట్టి బయట కురికొచ్చిందట ఆయన దగ్గరికి. ఏమైనా తెలుగున్నదా? ఆటాన సూది కోసం నువ్వు 100 రూపాయల చక్కెర పెడతా అంటివా నువ్వు దేవుడికి? నీకేం తెలుగున్నదయ్యా అని చెప్పి అన్నదట. ఏ పిసదానా ఊకో, సూది అయితే దొరకని, దేవుడేమో ఎగబెడదాం, మళ్ళా చక్కెర ఎగబెడదాం అడుగుతాడా ఎట్లా మనకు వచ్చి అని. అంటే కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లున్నదంటే ఓట్లయితే డబ్బాల పడని మళ్ళీ అడగటోళ్ళ చేసేటోళ్ళ. అడిగితే కూడా ఏం చెప్తారు? 5 ఏళ్ళు అయితే మొయ్యాల్సిందే కదా ఒకసారి ఓట్లు డబ్బాలు పడ్డాక. అట్లా ఒకసారి ఒక ఆయన అన్నాడు, మీరు ఓట్లు వేయరు 5 రోజుల్లో పసుపు పోటు తెస్తా అన్నాడు ఒక ఆయన. మహాత్ముడు పెద్ద మనిషి, బీజేపీ పార్టీ ఆయన. ఓట్లు వేసినాం, ఎంపీ వేసినాం, నమ్మి ఏమైంది? అటే పోయింది. 5 ఏళ్ళ పసుపు లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇగో ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 పార్టీలు ఇట్లా. ఇక మనది కాదంటే 7 దాకన్నా దేకచ్చు. ఒక ఊర్లో ఒక మేర ఆయన ఉన్నాడట, బట్టలు కుట్టేట ఆయన మేర ఆయన. ఇక వెంకటరెడ్డి అసలు పెద్ద మనిషి పోయి ఆయనకు ఒక